కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి రావాలనేటువంటి దృక్పథంతో విచ్చలవిడిగా ప్రజల్ని మోసం చేశారు. ఇవాళ అధికారం రానంతసేపేమో రైతులకు మేమే న్యాయం చేస్తామన్నట్టుగా అన్నీ కూడా గ్యారంటీలు ప్రకటించారు. ముఖ్యంగా రైతుల కోసం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను. ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలకు రుణమాఫీ లేదు. అంతేకాకుండా రైతు బంధు 15,000 రూపాయలని, ఆ తర్వాత రైతు కూలీలు ఎవరైతే ఉంటారో రైతు కూలీలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని, ఆ తర్వాత కౌలు రైతులకు కూడా 15,000 రూపాయల యొక్క రైతు బంధు ఇస్తామని చెప్పేసి ఈ విధంగా, ఆ తర్వాత ముఖ్యంగా వచ్చేసి ప్రతి పంటకి కూడా వరికి 500 రూపాయల యొక్క బోనస్ ఇస్తామని చెప్పేసి రైతులకి నమ్మబలికి ఓట్లు వేసుకొని వాళ్ళ గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రైతుల్ని పూర్తిగా విస్మరించింది. ఇంకా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తుంది. మొన్నటి వరకు 100 రోజులలో అన్ని హామీలు నెరవేరుస్తాం, రైతులను గట్టెక్కిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి మొత్తం మాటలేమో ఏమంటారు కోటలు దాటినాయి, కానీ చేతలు మాత్రం ఎక్కడిదక్కడనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. చిన్న పని కూడా ఏమీ లేదు. కాబట్టి మేము ఇవాళ పూర్తిగా కూడా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఇవాళ నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కరెంటు లేక, నీళ్లు లేక, పంటలు చేతికి రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక రకాలుగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలా, వెంబడే 500 రూపాయల బోనస్ ప్రకటించాలా, నష్టపోయినటువంటి రైతులకు అందరికీ కూడా ఎకరానికి 25 నుంచి 30,000 రూపాయల యొక్క నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు అందరికీ కూడా ఇవాళ మేము భరోసా కల్పించాలి అని అనుకుంటున్నాం. రైతులందరూ మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఇవాళ రైతుల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాలలో ఏ విధంగా మద్దతు ధర పెంచుతున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఏ విధంగా ఎరువులపైన ఇవాళ సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. నరేంద్ర మోడీ గారు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకొని ఎరువులపైన, ఆ తర్వాత మద్దతు ధరల విషయంలో మంచి వార్తతో ముందుకు వస్తారని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు.